ఫస్ట్ నుంచి మేము పింఛన్ 4000 ఇస్తాం అన్నాడు. ఇప్పుడు మళ్ళా గ్యాస్ ఏంటంటే 500 అన్నాడు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అదే రేట్ ఉంది కదా. మరి ఇంకా ఆయన చేసింది ఏముంది? అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే తేడా కదా. మరి ఆయన చేసిండు. మన బాత్రూమ్ కూడా మనం ఇంట్లో నీళ్ళు వచ్చాడు మంచిగా సహకారం చేసిండు ఆయన. మరి అంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తుండు. ఫ్రీ బస్ అంటే మేము పైసలు పెట్టాలి ఇవ్వాలి. బిడ్డ మేము ఫ్రీగా వచ్చేది ఒక్కరికి వచ్చేది అందరికి రావాలి కాదు మేడం. ఒక్కటి చెప్తుండవా, సగము టికెట్ తీసుకోవాలి, సగం టికెట్ పైసలు ఇవ్వాలి, అట్లా పెట్టాలి. కానీ మొత్తం ఫ్రీ పెట్టాలి, మేము పైసలు ఇవ్వాలి ఇవ్వాలి. మాకేమవుతామా మేడం, మాకేమవుతు మాకు సగం టికెట్ పెట్టాలి. సన్న బియ్యం ఇస్తుంది బిడ్డ, నేను కాదంటే కానీ బస్ టికెట్ మాత్రం పెట్టు. కమ్మి చేయాలమ్మా, సగం టికెట్ పెట్టాలి. సగం టికెట్ పెట్టాలి ఒక్క మనిషికి. ఒక్క మనిషికి సగం టికెట్ పెట్టాలి. పెడితే అది కంట్రోల్ అవుతుంది. మళ్ళా మీరు ఇన్ని కాలాల నుంచి చూస్తుంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎట్లయినా ఎప్పుడైనా మాకు అదే పరిస్థితి బిడ్డ. గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా మాకు ఇదే పరిస్థితి. ఎప్పుడైనా మాకు ఇది లేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? వస్తుందా? ఇంకేమేమి వస్తున్నాయి? ఇంకేం లేదు, ఫ్రీ కరెంట్ వస్తుంది. నాకు ఒకటి పింఛన్ వస్తుంది. పింఛన్ అయితే కేసీఆర్ చేసిందే, కేసీఆర్ వర్గాలు అప్పటిదే.